మనకి ఆ మధ్యన గుర్తుంది కదా, ఒకప్పుడు ఈ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ గురించి చంద్రబాబు గారు చట్టం చేస్తే సుప్రీంకోర్టు కొట్టేయడం, ఇప్పుడు మందకృష్ణ మాదికి సపోర్ట్ చేయడమే బీజేపీ తెలుగుదేశం జనసేనలకు విజయంలో కీలకమైనటువంటి పాత్ర అయింది. ఇప్పుడు అట్లాంటిది రాష్ట్రాలకు ఆ మధ్యన అధికారం ఇస్తానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతుంటే తాజాగా షెడ్యూల్ కులాల జాబితాలో మార్పులు చేర్పులు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తంతి తంత్వ అనే కులాన్ని అత్యంత వెనుకబడిన కులాలు ఈబీసీ జాబితాలో ఉంది, వాళ్ళ అందులోంచి తీసేసి షెడ్యూల్ కులాల జాబితాలోని పాన్ ఆర్ సవాసి కులంలో కలుపుతూ 2015లో బీహార్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ చెల్లదని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 కింద పేర్కొన్న షెడ్యూల్ కులాల జాబితాని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పింది. క్లాజ్ 1 కింద పేర్కొన్న ఎస్సీ కులాల జాబితాని పార్లమెంట్ మాత్రమే సవరించగలదు. ఆర్టికల్ 341 ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి కూడా ఈ అధికారం లేదు అని తేల్చి చెప్పారు.